క్రీస్తు పునరుద్ధాన సందర్భంగా మీ అందరికీ నా శుభాభివందనాలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. కొంతమంది కుటుంబాలుగా కూర్చున్నారు, చాలా వైట్ డ్రెస్ వేసుకొని చాలా ప్లెజెంట్గా ఉన్నారు. ఇలాగే ఉండాలి అనేటువంటి ఆశ మనకి ఉండటం సహజం. అది దేవుని సన్నిధిలో ఇలాగ గడపాలి అనేటువంటి ఆశ ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో ఇలాగే కుటుంబాలుగా గడపటానికి ఒకటే ఒక సాధనం ఉన్నది, ఒకటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. కొన్ని విషయాల్లో ఇన్ఫర్మేషన్ సరిపోద్ది, కొన్ని విషయాల్లో ఇన్ఫర్మేషన్ సరిపోదు, వాటిలో ఎక్స్పీరియన్స్ కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు 4 పుస్తకాలు ఇస్తాను. ఈ 4 పుస్తకాలు కూడా ప్రపంచంలో ఈతలు కొట్టడంలో అనేక గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి 4 వ్యక్తులు ఈత ఎలా కొట్టాలి అని రాసినటువంటి 4 పుస్తకాలు. ఆ 4 పుస్తకాలు చదివిన తర్వాత మిమ్మల్ని ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఈత కొట్టండి అంటూ కొట్టగలుగుతారా? కొట్టలేరు. నీళ్ళల్లోకి దిగి ఈత కొడతాం నేర్చుకుంటేనే కానీ ఈత రాదు. భాష మాట్లాడటం నేర్చుకుంటేనే కానీ భాష రాదు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సమాచారాన్ని, సందేశాన్ని, సారాంశాన్ని జీవితంలో అన్వయించుకుంటే తప్పించి మన జీవితానికి మార్పు రాదు. ఈ ఒక్క సత్యాన్ని మీరు గ్రహిస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. దీంట్లో ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఇట్ నీడ్స్ ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి. ఒకవేళ ఆ అనుభవం లేని వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్నట్లయితే నేను అందించేటువంటి ఈ చిన్న సమాచారం లేకపోతే ఈ చిన్న సందేశం ఆ అనుభవానికి దారి తీస్తుందని నేను ఆశపడుచున్నాను. కొన్ని ప్రసంగాలు మనుషులను వాళ్ళ యొక్క ఆలోచనలు ఉద్రేకపరిచేవిగా ఉంటాయి, కానీ కొన్ని ప్రసంగాలు హృదయాన్ని స్పందించాలి. ఈరోజు నాకున్నటువంటి తపన అది. మీ హృదయాన్ని స్పందించగలిగి ఉండాలి. మీరు దేవుని సాన్నిధ్యంలోకి రాగలిగి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగి ఉండాలి. మన చుట్టూ చావు ఉన్నది. చావుని ఛేదించగలిగేది ఈ లోకంలో ఏదీ లేదు. మానవుడు శాస్త్రీయంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా చావుని ఛేదించగలిగేది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్నతో సతమతమవుతూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి ఆ ఉత్తరంలో ఒక చిన్న భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పౌలు భక్తుడు మొదటి వచనంలో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. కొన్ని పదాలు మనం తరచు వాడేస్తూ ఉంటాం, కానీ వాటి యొక్క భావం మనకి అంతగా తెలియకపోవచ్చు. సువార్త అనేటువంటి మాట క్రైస్తవులు ప్రతి ఒక్కళ్ళు కొన్ని వందల సార్లు వినుంటారు. సువార్త అనగానే యోహాను, మత్తయి, మార్కు, లూకా రాసినటువంటి పుస్తకాలు అనుకునే వాళ్ళు కొంతమంది, లేకపోతే వీధెమ్మటి బోధించుకుంటూ వెళ్ళేదాన్ని అనుకుంటారు కొంతమంది టీవీ ఛానల్ అనుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి అమ్మాయి అనుకుంటారు. సువార్త అయితే సువార్త అన్న మాటకి అర్థం ఏంటంటే సు అంటే మంచి వార్త. మంచి వార్త అని దేన్ని అంటారంటే నీకున్నటువంటి భయాన్ని తొలగించేటువంటి వార్త మంచి వార్త. ప్రపంచంలో 3 రకాలైనటువంటి వార్తలు ఉంటాయి. ఒక వార్త ఓన్లీ ఇన్ఫర్మేషన్, నీలో ఏమి స్పందన తీసుకురాదు. రెండోది బ్యాడ్ న్యూస్, దుర్వార్త, నీకు బాధను కలిగించేది. మూడోది గుడ్ న్యూస్, నీకు ఆనందాన్ని కలిగించేది. సువార్త అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏదైనా అవ్వచ్చు. నీకున్నటువంటి ఆందోళన తొలగించగలిగితే కనుక ఇట్ ఈస్ గుడ్ న్యూస్ అంటారు. నేను 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చివరి ఎగ్జామ్ అది, సోషల్ స్టడీస్ పేపర్ 2. లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 2 రకాలైన ఫీలింగ్స్ ఉంటాయి. ఒక ఫీలింగ్ ఏంటంటే ఇంకా ఒక పరీక్ష ఉంది, ఇది ఎప్పుడైపోద్ది అని. లాస్ట్ ఎగ్జామ్ చాలా ఎక్కువ కాలం ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే అది అయిపోతే కనుక ఆడుకోవచ్చు కాబట్టి. రెండోది, ఇది అయిపోతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. ఈ రెండిటి మధ్యన మనం చాలాసార్లు తాపత్రయపడుతూ ఉంటాం. ఆ రోజు రాత్రి లాస్ట్ ఎగ్జామ్ మార్నింగ్
రాత్రి చదువుకుందామని స్టార్ట్ అయ్యాను. 10:30 అవుతుంది, అప్పటికే చాలాసేపు నుంచి చదువుకున్నా, నిద్ర వస్తుంది. నేను 10th క్లాస్ రాసే టైంకి టీవీ లేదు, కాబట్టి ఆ టైంలో నిద్రపోవాలంటే ఒకే ఒక మార్గం టీ తాగటం. అప్పట్లో వివిధ భారతి అని ఒక రేడియో స్టేషన్ ఉండేది. ఆ రేడియో స్టేషన్లో చాలా నైట్ వరకు సినిమా పాటలు వచ్చాయి. ఆ స్టేషన్ పెట్టుకుందామని ట్రై చేశాను. చిత్రమాల అని పురాతనమైన హిందీ సినిమా పాటలు వస్తాయి, అది పెట్టుకున్నాను. పెట్టుకుంటే సినిమా పాటలు రావట్లేదు, కానీ విషాద గీతం వస్తుంది. నేను స్టేషన్ తప్పు పెట్టానేమో అని చాలాసేపు ఎతికాను, ఈలోగా నిద్ర అయితే పోయింది. అయితే కొద్దిసేపు అన్నాక ఆకాశవాణి వార్తలు అని అంటున్నారు. ఇంత అర్ధరాత్రి వివిధ భారతిలో వార్తలు ఏంటా అని అనుకొని జాగ్రత్తగా వింటా ఉంటే అప్పుడు ఇచ్చినటువంటి సమాచారం ఏంటనంటే, మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఇప్పుడే గుండెపోటుతో చనిపోయాడు, అందుకనే సినిమా పాటలు రావట్లేదు. అది ఆవిడ చెప్పినటువంటి మాట అనమాట. సో 1కి 2 సార్లు విన్నాను ఆవిడ చెప్పిన మాట ఏంటని. ఆ తర్వాత పుస్తకం మూసి ఎగిరి గంతులేసా. ఎందుకో తెలుసా? ప్రెసిడెంట్ చచ్చిపోతే రేపు పొద్దున పరీక్ష ఉండదు. లోకానికి అది దుర్వార్త, కానీ నాకు మాత్రం శుభవార్త. మీకు దుర్వార్తకి శుభవార్తకి తేడా తెలిసి ఉండాలి ఇప్పుడు చాలా స్పష్టంగా. నీలో ఉన్నటువంటి టెన్షన్ తొలగించేటువంటి వార్త సువార్త, నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించేటువంటి వార్త సువార్త, నీకున్నటువంటి అనుమానాన్ని తొలగించేటువంటి వార్త సువార్త. టర్కీ దేశములో తుఫాన్ వచ్చిందంట, దాన్ని వార్త అంటారు. నీకు ఏ టెన్షనో ఉండదు, ఆడిపోతే నాకే. ఒకవేళ ఎంతమంది చచ్చిపోయారు? 150 మందా? పర్లేదులే, మొన్న మనకు వచ్చిందే ఇంకా పెద్దది, 153 మంది చచ్చిపోయారు. క్రికెట్ స్కోర్ లాగా చచ్చిపోయిన యొక్క సంఖ్యలు కూడా మాట్లాడుకుంటారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ అపాన్ యూ. దాన్ని వార్త అని అంటారు. రెండోది దుర్వార్త, నీకు భయాన్ని కలిగించేది, నీకు నిరాశను కలిగించేది, ఇది దుర్వార్త. మూడోది నీకున్నటువంటి భయాన్ని తొలగించేటువంటిది, ఇది సువార్త. గాట్ ఇట్? నౌ ఇక్కడ నుంచి క్వశ్చన్ వేసుకుంటే వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. ఈ వార్త ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవ్వరికీ తెలియనటువంటి వార్త కానే కాదు. నేనేదో పెద్ద గొప్ప కదా, గొప్ప విషయం చెప్తున్నానండి అని అంటానికి. మీ అందరికీ తెలిసిందే, ఇప్పటికే బోల్డ్ పాటలు పాడేశారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు అనేది ఈ మూడింటిలో ఏది? వార్త, దుర్వార్త, సువార్త. మీరు డైలాగ్ చెప్తారు సువార్త అని, నాకు తెలుసు. నీళ్ళల్లో పడిపోతే ఏం చేయాలి? ఈత కొట్టాలి, అందరూ చెప్తారు. వచ్చా? అది మరి విషయం. నీళ్ళల్లో పడితే ఈత కొట్టాలని పచ్చి బాటలో చెప్తే ఏ ఎదవా తెలీదు, అందరికీ తెలుసు. కానీ వచ్చా రాదా అనేదే విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు అనేది సువార్త అని నోటితో చెప్పాలని తెలుసు, గుండెలో అనుభవించావు అనేదే ప్రశ్న. అది మనం గుర్తించాలి. ఆ విధంగా మనం చేయగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు అనేది సువార్త కాదా అని అనటానికి ఒక స్టన్నింగ్ ఎగ్జాంపుల్ చెప్పి దాంట్లోంచి నేను వాక్యంలోకి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఉపమానాలు చాలా చెప్పాడు. ఉపమానము అంటే కథ అంటారు కదా. కథ ఎప్పుడైనా సరే 3 అనగనగనలు ఉంటాయి. అనగనగాలు. అనగనగా అంటే ఏంటి తెలుసా? అనగనగా ఒక రాజు అంటే ఆడెవడో మనకు తెలియదు. అనగనగా ఒక రోజు, అది ఎప్పుడో మనకు తెలియదు. అనగనగా ఒక ఊర్లో, అది ఎక్కడో మనకు తెలియదు. 3 డౌట్లుంటే, 3 అన్నోన్లుంటే దాన్ని కథ అంటారు. అయితే యేసు ప్రభు చెప్పిన ఒకదాన్ని కథ అంటానికి సంకోచిస్తారు, ఎందుకంటే దాంట్లో పేరుంది. మనకున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆ ఉపమానము అనే దాంట్లో ఒక అతని పేరు లాజరు. అయితే యూదులు రాసినటువంటి పుస్తకాల్లో ఇంకోటి పేరు కూడా ఉంది, వాడి పేరు దివస్. ధనవంతుడు లాజరు. ధనవంతుడికి యూదుల భాషలో దివస్ అని పేరు, పేదవాడికేమో లేకపోతే దరిద్రుడికేమో లాజర్ అని పేరు. సరే, వాళ్ళిద్దరూ ఏదో విధంగా జీవించారు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఒక్క వర్స్ చెప్తున్నాను. అయితే వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయినప్పుడు లూకాసు వార్త 19:22 ఇద్దరూ చనిపోయారు. చచ్చిపోతే ధనికుడి గురించి ఏమని రాశారంటే, ధనికుడిని పాతి పెట్టారు అని రాశారు. పేదవాడు గురించి ఆడు చచ్చిపోయిన తర్వాత ఈ లోకంలో ఏమైందో రాయలేదు. ఆయన పాతి పెట్టారా, గుంట్లో పడేశారా, కాళ్ళలో పడేశారా, లేకపోతే ఇంకెక్కడన్నా కుక్కలకి ఎత్తుకెళ్ళిపోయా తెలీదు. కానీ ఇంకొక యాంగిల్ మాత్రం రాశారు. ఏమని తెలుసా? దరిద్రుడు చనిపోయినాడు అంటే లాజర్ చనిపోయినప్పుడు 2 దేవదూతలు వచ్చి అతన్ని పరలోకంలోకి కొనిపోయారు అని.
ఈ వర్తమానం నేను చిన్నప్పటి నుంచి విన్నాను సండే స్కూల్లో, కానీ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోవటం అంటే ఏంటి అనేది నాకు అర్థం కాని ప్రశ్నగా ఉంది. జూలై 1వ తారీఖు 2015 సంవత్సరం, ఎగ్జాక్ట్ తారీఖు కూడా చెప్తున్నాను. ఉదయం 11 గంటలకు జరిగిన విషయం. నేను బెంగళూరులో ఉంటున్నాను. మా మామగారు చనిపోయిన తర్వాత మా అత్తగారు మాతోనే ఉంటున్నారు. ఆ రోజు ఆమె నన్ను పిలిచి, బాబు మా అబ్బాయితో అమ్మాయితో మాట్లాడాలన్నారు. వాళ్ళ కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారు. ఆ ముందు ల్యాప్టాప్ పెట్టి నేను స్కైప్ టాక్ చేశాను. వాళ్ళ కొడుకుతో 10 నిమిషాలు మాట్లాడింది, కూతురుతో 40 నిమిషాలు మాట్లాడింది, 40 minutes. అయితే ఆ కూతురుతో మాట్లాడినప్పుడు పక్కన కూర్చున్నా. కూతురు అన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఏం తిన్నావు మమ్మీ, పొద్దున్న లేసి ఏం చేసావు మమ్మీ అని. ఆవిడ చెప్తుంది, అమ్మ పొద్దున్నే గారెలు తిన్నాను, తిన్న తర్వాత 30 అధ్యాయాలు బైబిల్ చదివాను, ఇంకా 3 అధ్యాయాలు చదివితే కనుక పుస్తకం అయిపోతుంది, అందుకని 33 అధ్యాయాలు చదివాను. ఇది 11:30 ఆ ప్రాంతాల్లో చెప్తుంది. అప్పుడు కూతురు అడుగుతూ ఉంది, అమ్మ ఆవిడకి 84 ఏళ్ళు, ఈ వయసులో అన్ని అధ్యాయాలు బైబిల్ చదవడం అవసరమా? నీ కళ్ళు ఆగవా, తలనొప్పి రావదా, నడుము నొప్పి రావదా, ఎవరి కోసం చదువుతున్నావు అమ్మా అని అన్నది కూతురు. అంటే ఈమెడు ఇచ్చినటువంటి జవాబు, నేను బైబిల్ ఎవరి కోసం చదవట్లా, నా కోసం చదువుకుంటున్నా, దేవునితో గడపటానికి చదువుతున్నా. ఆ చదువుతున్నప్పుడు నాకు అనుభూతి వస్తుంది, తలనొప్పి రాదు, నడుము నొప్పి రాదు అని ఆవిడ చెప్తా ఉంది. 11:40 అయింది ఆ టైంలో. ఇంకో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నెట్ ఆపేశాను. అయిపోయిన తర్వాత నా భార్య బయటికి వెళ్ళింది. ఈమె మా అత్తగారు నేను పడుకుంటాను బాబా అని పడుకోవడానికి వెళ్ళారు 12 గంటలకి. నేను బయట కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆవిడ బెడ్రూమ్లో ఉంది. 10 నిమిషాలకి అరిసింది బాబు అని. ఎందుకు అరుస్తుందని పరిగెట్టుకుంటూ వెళ్తే చెమటలు పట్టేసినాయి ఒళ్ళంతా. గబగబా తలుపు ఓపెన్ చేసి ఫ్యాన్ ఆన్ చేశాను. నా జోబులో ఉన్న ఫోన్ తీసి అప్రమత్తంగా నా మిత్రుడు ఒక ఆయన హైదరాబాద్లో ఉంటారు, మోజెస్ గారు అని, ఆయన ఫోన్ చేశాను. సార్ మా ఆంటీకి చెమటలు పట్టేసింది, ఆమెను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్న. ఆయన ఎప్పుడు ఫోన్ వెంటనే ఎత్తడు, కానీ ఆ రోజు సెకండ్ రింగ్కే ఫోన్ ఎత్తేసాడు. నేను ఆ మాట చెప్పగానే స్పీకర్ ఆన్ చేసి ఆంటీ చెవు దగ్గర పెట్టాను. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా గట్టిగా ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఏం ప్రార్థన చేశాడని నేను వినలేదు. ఆంటీ ఆమెన్ అని చెప్పినప్పుడు ఓకే ప్రార్థన అయిపోయింది అనుకున్నా. వందనాలు బాబు అని అన్నారు ఆంటీ. తర్వాత ఆయన నన్ను ఎడ్వర్డ్ పక్కకు రండి అని అన్నాడు. పక్కకు వచ్చాను, ఆంటీ బెడ్ ఉంది, పక్కకు వచ్చాను, చెవులో ఫోన్ పెట్టుకున్నాను. ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేస్తుంటే 2 దేవదూతల్ని దేవుడు చూపించాడు, బహుశా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళే లోపల ఆంటీ చనిపోతారు అని అన్నాడు. కానీ టెన్షన్ పడద్దు, ఇది శుభ సూచకం అని అన్నారు. అవి వెనక్కి తిరిగి చూశాను, ఆతృతో ఆంటీ చనిపోయి ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది దేవదూతలు రావటం అంటే ఏంటో. అప్పుడు ఆయన అడిగాను, సార్ వాట్ ఈస్ దిస్ మీన్ అని. అంటే దేవుడికి ఎవరైనా బాగా ఇష్టమైతే వాళ్ళని పరలోకంలోకి తీసుకురావడానికని దేవదూతలను పంపిస్తాడు అని చెప్పి ఆపేశాడు ఆయన. మై ఫ్రెండ్స్, ఈ మెసేజ్ మీకు సీరియస్గా ఉండాలని ఈ క్వశ్చన్తో మీకు స్టార్ట్ చేయదలుచుకున్నాను. మీరు చస్తే దేవదూతలు వస్తారా, దెయ్యాలు వస్తాయా? ఇక్కడ డ్రామా ఆడలేరు మీరు, ఇక్కడ లంచం ఇవ్వలేరు, ఇక్కడ తెల్ల బట్టలు వేసుకొని షో ఆఫ్ చేయలేరు. దేవుడి దగ్గర యథార్థంగా గుండెకాయని చూపించాల్సిందే. ఒకవేళ గనక చస్తే నిన్ను తీసుకెళ్ళటానికి దెయ్యాలు వస్తాయా, దేవదూతలు వస్తారా? ఇప్పుడు టెన్షన్ పుట్టుకురావాలి. సువార్తకి మీనింగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? టెన్షన్ ఉంటేనే. సువార్తకి అర్థం ఎప్పుడు వస్తుందో తెలుసా? సీరియస్నెస్ తెలిస్తేనే, లేకపోతే లేదు. నువ్వు డిగ్రీ పాస్ అయిపోయావు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయంటే నీకు ఏమైనా ఉంటుందా? ఉండదు. యూ విల్ నాట్, యూ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, వాట్ డస్ ఇట్ మీన్ అని అంటావు. అందుకనే నీ జీవితానికి వర్తించాలని ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాను. చావు దగ్గర ఎవ్వరు కూడా మెస్మరైజ్ చేయలేరు, హిప్నటైజ్ చేయలేరు, మాయ చేయలేరు. డెత్ ఈజ్ ఎ రియాలిటీ. మరణం అనేది వాస్తవం. నేను తప్పించుకుంటాను, నాకు మరణం రాదు అని ఎవడైనా అంటే వాడిని వాల్టేర్ తీసుకెళ్ళాలి. అక్కడ మెంటల్ ఆసుపత్రి ఉంటుంది. వాడు ఒక్కడే అంటాడు నాకు చావు రాదని, ఇంకెవ్వడో అంటావు. ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్, హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డెత్, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నేను చచ్చిపోతాను,
ఆ తర్వాత మూడో దినాన్ని తిరిగి లేస్తాను, తర్వాత విషయం. బట్ హీ సెడ్ హీస్ గోయింగ్ టు డై. చావు నాకు రాదు అని ఈ లోకములో ఉన్న వ్యక్తి ఎవ్వరూ అనలేరు. ఎవ్రీబడి హ్యాస్ టు డై. సో మరణము అంత ఖచ్చితమైంది అయితే గనక వాట్ కెన్ బి ద గాస్పెల్? సువార్త ఏంటి? ఇప్పుడు మనం చదువుదాం 2వ వచనం. మీరు దానిని అంగీకరించిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. పౌలు అన్నాడు, ఐ గేవ్ యూ ఎ గాస్పెల్, మీకు ఒక సువార్తనిచ్చాను. ఆ సువార్తను మీరు విశ్వసించారు. సువార్తను విశ్వసిస్తేనే ఎంజాయ్ చేస్తారు, లేకపోతే లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ రోజు రాత్రి నేను వివిధ భారతి వింటున్నప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చచ్చిపోయాడని తెలిసింది కదా. అది తెలిసిన తర్వాత ఇక నిద్రపోయింది కదా, రేపు పొద్దున్న పరీక్ష లేదు కదా, హడావిడిగా చదవాల్సిన అవసరం లేదు కదా. రేడియో ఆపేసి సైకిల్ వేసుకొని నా ఇమీడియట్ మిత్రుడి దగ్గరికి వెళ్ళి, అరే అని తలుపు కొట్ట, అరే ఎంత అర్ధరాత్రి తిరుగుతున్నావంటరా, మొత్తం చదివేసావేంటి అని అన్నాడు. రేపు పొద్దున్న పరీక్ష లేదురా అంటే, ఊరుకోరా నీకేమన్నా మెంటలా? లేదురా రేపు పరీక్ష లేదు. ఊరుకోరా అంటే, నిజంరా మన రాష్ట్రపతి చచ్చిపోయాడు, నిజమే చెప్తున్నావా? వాడి ముఖంలో ఆనందం ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. ఆ టైంలో విపరీతమైన టెన్షన్. వీడు చెప్పేది నిజమా కాదా? విపరీతమైనటువంటి టెన్షన్. అరే నిజంరా రాష్ట్రపతి చనిపోయాడు. అరే పొద్దున్న బాగానే ఉన్నాడు కదరా. లేదురా చచ్చిపోయాడు. ఎలాగా? హౌ డు ఐ బిలీవ్ ఇట్? వాడికి జాయ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? వెన్ హీ బిలీవ్స్. నేను చెప్పేది సత్యము అని తెలిసేదాకా వాళ్ళు సంతోషం రాదు, లేనిపోయిన టెన్షన్ పెరుగుద్ది. అంతకుముందు దాకా సుఖంగా చదువుకునేవాడు ఇప్పుడు చదువుకోవాలో చదువుకోకూడదో కూడా తెలియదు. అలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు కావాలంటే రేడియో పెట్టరా అని అంటే, పెట్టిన ఒక పావు గంట మళ్ళీ వచ్చింది. ఏది? న్యూస్. అరగంటకోసారి ఇస్తారుగా బులెటిన్, వచ్చింది రాష్ట్రపతి చనిపోయాడు. అప్పుడు వాడు కూడా ఎగరటం మొదలు పెట్టాడు. నౌ సీ ది ప్రాసెస్. నమ్మే వరకు కూడా వాళ్ళు జాయ్ ఉన్నదా? లేదు. నమ్మే వరకు కూడా వాడి ఆ వార్త సువార్త అయింది ఆడికి? అవ్వలేదు. వార్త సువార్త ఎప్పుడవుతుందంటే వెన్ దెర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ కనుక లేకపోతే వార్త సువార్త అవ్వదు. మీకు అందరికీ యేసు ప్రభు తిరిగి లేచాడని తెలుసు. తెలియదు అంటే కనుక మీ చెవులైనా కాదు, నా చెవులో కూడా పువ్వు పెడుతున్నారు మీరు. యు ఆల్ నో దట్ జీసస్ రోజ్ అగైన్. ఇట్స్ న్యూస్. ఇట్స్ న్యూస్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. But that news can become good news when there is an element of faith. విశ్వాసము అనే కాంపోనెంట్ ఉన్నప్పుడే అది సువార్త అవుతుంది. విశ్వాసము అని దేన్ని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరన్నా నా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి. క్లోజ్ ఫ్రెండ్స్ కలిశాను, హలో బాగున్నాను, మరి నా జోబులో 10,000 ఉన్నాయి అని అడిగితే, మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, నా జోబులో 10,000 ఉన్నాయి అని నేను చెప్తే ఈ రెండిట్లో ఏదో మాట అంటారు, నాకు ఒక 5,000 ఇవ్వా? ఇది ఒక పాసిబిలిటీ. రెండోది, పార్టీ చేసుకుందామా? ఇది రెండోది. మీరు నా క్లోజ్ ఫ్రెండ్ అయితే మీరు నన్ను అడగగలిగేది ఒకటే, నా జోబులో 10,000 ఉన్నాయి అని నేనంటే ఈ రెండు మాటలు చెప్తారు. మీరు నా జోబులో 10,000 ఉన్నాయి అంటే నమ్మారు. నమ్మిన దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఏంటా నెక్స్ట్ లెవెల్ తెలుసా? అయితే నాతో పార్టీ చేసుకుందాం, లేదంటే 5,000 నాకు. ఒకవేళ మీలో ఎవరైనా నిజమా చూపి అని అంటే, నేను ఒకవేళ 10,000 తీసి చూపించాను అనుకో, విశ్వాసము అనే మాటకు అర్థం ఉందా? లేదు. సో మై సింపుల్ క్వశ్చన్ ఇస్ దిస్. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభు తిరిగి లేచాడా, నువ్వు చూసావా, నువ్వు చూపి అని అంటే, నేను చూపిస్తే ఒక బ్యూటిఫుల్ కాంపోనెంట్ని మిస్ అయిపోతారు లైఫ్లో. ఏంటో తెలుసా? అది విశ్వాసం. చూడకుండా నమ్మిన దాన్ని విశ్వాసం అంటారు. చూసిన తర్వాత నమ్మకం అనే పదం ఉండదు. యేసు ప్రభుని తీసుకొచ్చి చూపించారంత నమ్మేదేంటి, నమ్మకపోయేదేంటి. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ సేక్రెడ్నెస్, ఆ పవిత్రత ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ ప్రొఫెషనలిజం, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ సెలబ్రిటీ స్టేటస్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ ఇలైట్ స్టేటస్, యూ నీడ్ టు బిలీవ్. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు 11 మంది శిష్యులు, అంటే అప్పటికి ఇస్కరియోతు యోధా చనిపోయాడు కదా, 11 మంది శిష్యులు గదిలో తలుపేసుకొని ఉన్నప్పుడు వచ్చాడు. వస్తే వాళ్ళకు కూడా చేతులు చూపించాడు, పక్కన చూపించాడు. అప్పుడు నమ్మారు వాళ్ళు. ఇది జరిగిన ఒక వారం రోజుల తర్వాత
అప్పుడు తోమా లేడు, బహుశా బయటికి వెళ్ళి ఉంటాడు. భారతదేశానికి వచ్చిన శిష్యుడు ఆయన కదా. తోమా లేడు, బయటికి వెళ్ళాడు. అయితే వారం రోజుల తర్వాత ఈ మధ్యలో అంతా కూడా తోమా చెప్తున్నాడు, ఐ డోంట్ బిలీవ్, నేను నమ్మను, నేను గాయంలో ఏలు పెట్టాలా, పక్కన ఏలు పెట్టాలా, అప్పుడు దాకా నేను నమ్మను అని అన్నాడు. యేసు ప్రభు వచ్చి తోమా ఏలు పెట్టు చూడు అని అన్నాడు. ఆయన ఏమైతే అడిగాడో అదే చూపించాడు ఆయన. తోమ ఏలు పెట్ల, తోమ ఇంకేం మాట్లాడలా, మోకరించి కాళ్ళ మీద పడిపోయి నా దేవా నా ప్రభువా అని అన్నాడు. యేసు ప్రభు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వేశాడు, చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు దండు. చిలక పలుకు అద్భుతంగా పలుకుతున్నారు మీరు, కానీ లైఫ్ ఉందా లేదా అనేదే ప్రశ్న. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చచ్చిపోతే దేవదూతలు వస్తారా, దెయ్యాలు వస్తారా? ఐ వాంట్ టు రిపీట్ దట్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ రిపీట్ చేస్తా. ఎందుకంటే రిజరెక్షన్ అనేటువంటి ఈ మెసేజ్కి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే నా జీవితంలో అన్వయించుకుంటే. సరే, ఇంతకీ పౌలు భక్తుడు బోధించినటువంటి సువార్త ఏంటి? 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. ఈ దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద గాస్పెల్? సువార్త ఏంటి? సువార్త ఏంటంటే యేసు ప్రభు చచ్చిపోయాడు. సువార్త చచ్చిపోవటం ఏంటండి? సంబడీస్ డెత్ క్యాన్ బీ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఒకడి మరణం ఇంకొకడికి ఆశీర్వాదం కావచ్చు. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చచ్చిపోయాడు, నాకు రిలీఫ్ వచ్చింది, కానీ అది ఒక్క రోజుకే. ఇట్స్ వెరీ టెంపరరీ, ఒక్క రోజుకే. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే దాన్ని గనక నువ్వు బిలీవ్ చేయగలిగితే, దాన్ని గనక నువ్వు నమ్మగలిగితే అది పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది, పర్మనెంట్ పీస్ని ఇస్తుంది, పర్మనెంట్ జాయ్ని ఇస్తుంది. స్విచ్ చేస్తే లైట్ వెలగాల్సిందే, దెర్ ఇస్ నో వే. కానీ లైట్ వెలగలేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిందని, బల్బు మాడిపోయిందని అర్థం, లేదా కరెంట్ లేదని అర్థం. స్విచ్ అనేది విశ్వాసం, లైట్ అనేది రిజల్ట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం అన్నట్లయితే, ఈయన చెప్తున్నాడు ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం చనిపోయాను. ఇక్కడే నేను చాలా అప్లికేటర్గా అంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఇవ్వగలుగుతారు. అయితే దీంట్లో కీ విషయం ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు, నౌ లుక్ ఎట్ దట్ వర్డ్, మన పాపముల కోసం చనిపోయాడు. హీ డైడ్ ఫర్ మై సిన్స్, నా పాపాల కోసం చనిపోయాడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ యాంగిల్ కనుక మీకు లేకపోతే, యేసే చనిపోయింది నా కోసమే, అది నాకు వర్తిస్తుంది, ఆ సిలువ నాది, ఆ మరణం నాది, అది నా కోసం చనిపోయాడు, అది లైఫ్లోకి దిగకపోతే, ఇఫ్ ఇట్ డజంట్ డిజాల్వ్ ఇంటూ యువర్ సిస్టమ్, నీ యొక్క ఆలోచనలోకి, నీ యొక్క మనసులోకి, నీ యొక్క హృదయంలోకి అది జీర్ణించుకోకపోయినట్లయితే ఎంత సుత్తి కొట్టినా, ఎంత అమోఘమైనటువంటి ప్రసంగం చేసినా అర్ధరహితం అవుతుంది. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యు నీడ్ టు బిలీవ్ దట్. ఎందుకు నమ్మాలి సార్? యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయాడని నేను ఎందుకు నమ్మాలి? ఆయన నా కోసం చనిపోతే నాకు వచ్చేటువంటి లాభం ఏంటి? దానికే సెకండ్ పార్ట్లోకి వెళ్తాం. 4వ వచనం, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దిస్ ఈస్ ద టోటల్ గాస్పెల్. ఆయన లేఖనాల ప్రకారం సిలువ మీద చనిపోయాడు నా కోసం, నా పాపాల కోసం. లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారం అంటే ఏంటో తెలుసా? ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అని అంటే కనుక ముందు మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం. సార్ నా ఐడియాస్ ఇది, ఈ ఐడియాస్తో ఒక బిల్డింగ్ ప్లాన్ ఇవ్వండి అంటాం. ఆ ప్లాన్ తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకుంటాం, అప్పుడు కట్టడం మొదలు పెడతాం. నౌ లుక్ ఎట్ దిస్, దెర్ ఇస్ ఎ ప్లానింగ్ అండ్ దెర్ ఇస్ అన్ అప్రూవల్ అండ్ దెర్ ఇస్ అన్ ఎగ్జిక్యూషన్. ఇది 3 జరిగేది. ఒకటి ప్రణాళిక వేసుకోవటం, దాన్ని అధికారపూర్వకంగా అంగీకారాన్ని తెచ్చుకోవటం, 3వది పరిపూర్ణంగా కట్టడం. అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యన ఈ భూ ప్రపంచాన్ని సృజించక మునుపే మానవులు పాపం చేస్తారు, మానవులు పాపంలో పడిపోతారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు, నేనున్నాను, నేను వెళ్తాను.
దిస్ వాజ్ ద ప్లాన్. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? మానవులు చేసిన పాపాన్ని నా మీద వేసుకొని వాళ్ళ బదులుగా నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత ఎలాగా? మూడో దిన నేను తిరిగి లేస్తాను. దిస్ ఈజ్ ద ప్లాన్. ఈ ప్లాన్ త్రిత్వ దేవుని మధ్యన అప్రూవ్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు మంచి శుక్రవారం రోజు చనిపోయారు. ఈస్టర్ ఆదివారం, పునరుద్ధాన ఆదివారం ఆయన తిరిగి లేచాడు. ఇది ఫుల్ఫిల్మెంట్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్రూవ్డ్ ప్లాన్. ఇది సువార్త అని అన్నాడు. దీన్ని సువార్త అన్నాడు. దీన్ని మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయాడు అని. ఒకవేళ నౌ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు నమ్మారా లేదా అంటానికి యాసిడ్ టెస్ట్ ఇదే. బయట ప్రపంచంలో అందరికీ అబద్ధాలు చెప్పొచ్చు. అందరికీ, ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా అబద్ధం చెప్పొచ్చు. అయితే నీకు నువ్వు అబద్ధం చెప్పుకోలేవు కదా. గుడ్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపం కోసం చనిపోయి మూడో దినాన్న తిరిగి లేచాడు అని నువ్వు నమ్ముతున్నట్లయితే, ఇప్పుడు కనుక నీకు చావు వస్తే నీకోసం ఎవరు రావాలి? బయటికి చెప్పొద్దు. బయటికి 99% మీరు అబద్ధం ఆడతారు. బయటికి చెప్పొద్దు. మీ హృదయానికి చెప్పుకోండి. దెయ్యాలు వస్తాయా, దేవదూతలు వస్తారా? నీకేమాత్రం డౌట్ ఉన్నా, ఏమాత్రం టెన్షన్ అనిపిస్తున్నా ఆ మాటలు, యూ డిడ్ నాట్ బిలీవ్. నువ్వు నమ్మలేదు, నువ్వు విశ్వాసము చూపించలేదు. యూ హ్యావ్ డౌట్, ఇంకా అనుమానం ఉంది. యేసుక్రీస్తు నా కోసమే చనిపోయాడా? దిస్ క్యాన్ బి వన్ డౌట్. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, చనిపోయాడని నేను నమ్ముతున్నాను. అయితే అది నాకు వర్తిస్తుందా? నేను చాలా పాపాలు చేశాను కదా, నేను చాలా దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాను కదా, అయితే యేసే నన్ను స్వీకరిస్తాడా? నేను పరలోకంకి వెళ్తానా? నేను ఇంకేమన్నా చేయాల్సింది ఉందా? యేసుప్రభు పావు గంట ముందు చెప్తే బాగుండు నేను వస్తున్నానని. ఆ పావు గంటలో బాగా ప్రార్థన చేసేసి ఏడ్ చేసేసి మొత్తం క్లియర్ చేసుకొని పరలోకంకి వచ్చేస్తాను. దిస్ ఈజ్ పాసిబుల్ ఆన్సర్ యు మే బి హ్యావింగ్. నీకు ఉండగలిగేటువంటి పాసిబుల్ ఆన్సర్స్ ఇవే. ఒకవేళ ఇలాంటి పాసిబుల్ ఆన్సర్స్ నువ్వు ఇచ్చేటువంటి వ్యక్తివైతే నువ్వు ఇంకా విశ్వసించట్లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు ఇంకా అనుభవించలేదు. యు హావెంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో శక్తి. నౌ వీ హ్యావ్ డిఫైన్డ్ వాట్ ఈస్ గాస్పల్. సువార్త అంటే ఏంటో మనము నిర్వచించాం. అయితే ఇప్పుడు సెకండ్ లెవెల్లోకి వెళ్దాం. యేసుక్రీస్తు సువార్తను నమ్మటానికి మన దగ్గర ఏమైనా రుజువు ఉన్నదా? రుజువు అంటే తీసి చూపించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 10,000 ఉన్నాయి అని అంటే ఎవడ పడితే వాడు నమ్మడు. నా గురించి తెలిసినోడే నమ్ముతాడు. అండ్ దెర్ ఈస్ ఎ రిలేషన్, కాబట్టి దెర్ ఈస్ ఎ ట్రస్ట్. అందుకనే నమ్ముతావు. అదేవిధంగా యేసు ప్రభు వారు నా కోసమే చనిపోయి తిరిగి లేచాడు అనటానికి ఏమన్నా ఎవిడెన్సెస్ ఉన్నాయా? అది మనం అడిగేది. 5వ వచనం నుంచి ఆయన ఎవిడెన్సెస్ ఇచ్చుకుంటూ ఇచ్చాడు. ద ఫ్యాక్ట్ ఈజ్ జీసస్ రోజ్ అగైన్. సువార్త ఏంటంటే యేసయ్య మన కోసం చనిపోయాడు. సత్యం ఏంటంటే యేసయ్య తిరిగి లేచాడు. యేసయ్య తిరిగి లేచాడు అంటానికి రుజువు ఏంటి? 5వ వచనం, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. కేఫా అనే మాట అంటే పేతురుకు ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగించాడు? పాల్ కేఫాతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు? 2 రీజన్స్ ఉన్నాయి. సువార్తను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పబ్లిక్గా బోధించినటువంటి వ్యక్తి పేతురు. మొట్టమొదటిగా పబ్లిక్గా. ప్రైవేట్గా బోధించింది ఒక అమ్మాయి, పబ్లిక్గా చెప్పింది ఒక అబ్బాయి అయినటువంటి పేతురు. ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయిని కూడా మనం చూడబోతున్నాం ఈరోజు. మొట్టమొదటిసారిగా యేసయ్య తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా చెప్పింది ఒక అమ్మాయి. అయితే పబ్లిక్గా డిక్లేర్ చేసింది కేఫా. కేఫాని హైలైట్ చేయడంలో అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఆయన ఎవడో నాకు తెలియదు అని బొంకాడు పేతురు. సిలువుకి ఏమాత్రం దగ్గర కూడా ఉండడానికి ఇష్టపడలేదు, పారిపోయాడు పేతురు. కాబట్టి అలాంటి పేతురుకి కనబడ్డాడు అని అంటే దాన్ని మనం డినై చేయలేం, దాన్ని కాదు అని అనలేం. పేతురు అనుమానించేవాడు, పేతురు ప్రశ్నించేటువంటి వాడు, పేతురు తొందరపాటు కలిగినటువంటి వాడు, పేతురు పారిపోయేటువంటి తత్వం కలిగిన వాడు. అలాంటి పేతురు కనబడ్డాడు. కాబట్టి నువ్వు దాన్ని సంకోచించడానికి వీల్లేదు. రెండోది ఆయన ఉన్నాడంటే అటు పిమ్మట 500కి ఎక్కువగా సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన దగ్గర దగ్గర 500 మందికి ఒక్కసారే కనబడ్డాడు. ఒక్కసారే 500 మందికి కనబడ్డారు అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, హలో,
ఇదేదో మేము భ్రమపడుతున్నాం అనుకుంటున్నారా? భ్రమ కాదు. భ్రమ ఒక రకమైన భ్రమ ఒకడికే వస్తుంది. ఉదాహరణకి మా అమ్మ వస్తుందనే భ్రమ నాకు వస్తుంది, కానీ మా అమ్మ వస్తుందనే భ్రమ నీకు రాదు. నాకొచ్చే భ్రమ నీకు రాదు, నీకొచ్చే భ్రమ నాకు రాదు. ఏ ఇద్దరు ప్రపంచంలో ఏ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి భ్రమ రాదు. హలూసినేషన్ అంటారు, రాదు. భ్రమ ఎవరికి కలుగుద్ది? విపరీతమైనటువంటి ఆశ ఉన్న వాళ్ళకి. మా అమ్మ వస్తాను అని చెప్పింది అనుకుందాం, కాబట్టి అటు వెళ్ళేటువంటి ప్రతి ఆటోను చూసి మా అమ్మ వస్తుందా అని అనుకుంటాం. ఆ రంగు చీర కనబడిన ఏ అమ్మాయి కనబడిన మా అమ్మ అని అనుకుంటాం. భ్రమ. ఎందుకంటే లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నది. యేసు ప్రభు తిరిగి లేస్తాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడు? ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. 500 మందికి ఒకసారి కనబడతాం భ్రమ అనేది సాధ్యమా? కాదు. కాబట్టి ఇది భ్రమ కాదు. హీస్ గివింగ్ ఎ క్లారిటీ, ఇది భ్రమ కాదు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడను. యాకోబు, ఇక్కడ యాకోబు అని అన్నప్పుడు ఎవరు? ఆయన యేసు ప్రభు యొక్క బ్రదర్. 3 కేటగిరీస్ చూపిస్తున్నాడు. కేఫా శిష్యులందరిలో టాప్ వ్యక్తి. కేఫా యాకోబు యేసు ప్రభు యొక్క బ్రదర్, సొంత తమ్ముడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులకి 4 కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు మనం మార్కు సువార్తలో చూస్తాం. అందుట్లో ఒక అతని పేరు యాకోబు. చారిత్రకంగా చెప్పేది ఏంటంటే 1984లో వీళ్ళు యెరూషలేం ప్రాంతంలో అవుట్స్కర్ట్స్లో తవ్వుతూ ఉంటే ఒక బిల్డింగ్ కోసం ఒక సమాధి దొరికింది. ఆ సమాధి మీద యాకోబు సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ అని రాసి ఉంటుంది దాని మీద. దాన్ని ఆధారం చేసుకొని అదే యాకోబుది అని వాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. అది యాకోబుదా కాదా అనేది మనకు అనవసరం. కానీ యాకోబు అంటే యేసు ప్రభు యొక్క బ్లడ్ రిలేటివ్ మరియమ్మ ద్వారా. ఈ లోకంలో వాళ్ళు నమ్మలేదు యేసు ప్రభు బ్రతికున్నంత కాలం. ఆయన్ని ఒక పిచ్చోళ్లాగా చూశారు, బాధ్యత రహితం కలిగినటువంటి వాడుగా చూశారు, పట్టించుకోకుండా తిరిగేవాడుగా చూశారు. అలాంటి యాకోబు నమ్మాడు. అలాంటి యాకోబు విశ్వాసం కోసం తన జీవితాన్ని ఆయన అప్పగించాడు. ఆయన ఈ 3 రకాలైనటువంటి రుజువులు చూపిస్తూ లేదా 3 కేటగిరీస్ని చూపిస్తూ అంటున్నాడు, జీసస్ క్రైస్ట్ రోజ్ అగైన్. ఆయన తిరిగి లేచాడు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది మీరు నమ్మాలి. ఇప్పటికి 2 పాయింట్స్ అయిపోయినాయి. సువార్త ఏంటంటే యేసయ్య మన పాపాల కోసం చనిపోయాడు. సత్యం ఏంటంటే యేసయ్య ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నౌ కమ్స్ టు థర్డ్ పాయింట్. ఇది నేను హైలైట్ చేయదలుచుకున్నాను. అటు తర్వాత అపోస్తులకు అందరికి కనబడెను, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలా అనగా, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబరుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగనే మేము విశ్వసించితిరి. మీరు విశ్వసించితిరి. దీంట్లో నేను హైలైట్ చేయదలుచుకుంది ఏంటంటే, మీరు సువార్త విన్నారు, యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు. మీరు సత్యాన్ని విన్నారు, యేసు ప్రభు తిరిగి లేచాడు. ఈ 2 మన జీవితంలో స్పందన తీసుకొస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే ఉపయోగం లేదు. ఆ స్పందన గురించి పౌలు భక్తుడు హైలైట్ చేస్తున్నాడు. స్పందన గురించి చెప్తే ఏమన్నాడు తెలుసా? నేను ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడిని, ఒకప్పుడు సంఘాన్ని దూషించినటువంటి వాడిని, ఒకప్పుడు సంఘాన్ని తోసిపుచ్చినటువంటి వాడిని. అలాంటి నాకు ఆ దేవుడు కనబడితే, ఆ యేసే కనబడితే నా జీవితంలో మార్పు వచ్చింది. ఈరోజు ఒకప్పుడు నేను అసలు విశ్వాసిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, అపోస్తులు అన్నటువంటి మాట వదిలేయండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థాయికి రావడానికి కారణం ఏంటంటే, యేసయ్య తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. యేసయ్య తిరిగి లేచాడు అని నమ్మినటువంటి ఆ మాట నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు తీసుకురావడానికి ఆయన ఉపయోగించినటువంటి ఒక పదం ఏంటంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నేను విశ్వాసము చూపించాను, కృపను ఆశ్రయించాను. నౌ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. వెన్ యు షో ఫెయిత్ ఇన్ గాడ్, యేసుక్రీస్తు యందు విశ్వాసము చూపినట్లయితే కృపను అనుభవించడం మొదలు పెడతారు. దేవుడు నా పట్ల కృప చూపిస్తున్నాడు. కృప అన్న మాటకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిజల్ట్స్ గురించే చెప్తాను.
మీ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయితే చాలా బాధపడ్డారు. తర్వాత మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 34 మార్కులు వచ్చాయి. ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, వాడు కూడా దిగాలుగా ఉన్నాడు. ఏరా అంటే నాకు 32 వచ్చాయి అన్నావు. సర్వసాధారణంగా 34 వచ్చినాడు 32 మార్కులు వచ్చి ఫెయిల్ అయినోడు కనబడితే, ఎరా నీకంటే బెటర్ రా బాబు, నేను నాకు 34 వచ్చింది. బెటర్ అయితే ఏం లాభం, పోయావా లేదు నువ్వు కూడా. ఆడు 32 వచ్చాడు, నేడిస్తాడు 34 వచ్చాడు అని బెటర్ ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకో మాట చెప్పమంటారా, 32 వచ్చి ఫెయిల్ అయినాడు ముందు బాధపడతాడు, ఈడొచ్చి 34 అన్నాడు అందుకు ఇంకా ఎక్కువ బాధపడతాడు. ఇప్పుడు మన లోకములో బాధలు హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఇదే. ఇలాంటి బేరీజ్ వేసుకుంటాం, వాడికి 34 వచ్చినాయి, నాకు 32 వచ్చినాయి, వీడికి 30 వచ్చినాయి. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీలో సంతోషం రావాలంటే ఒకే ఒక పద్ధతి. గవర్నమెంట్ వాళ్ళు మార్క్స్ కలుపుతారు. ఆ మార్క్స్ని ఏమంటారు? గ్రేస్ మార్క్స్. గ్రేస్ మార్క్స్ అని ఎందుకంటారు? సింపుల్. నీకు యోగ్యత ఉందా దానికోసం? లేదు. నువ్వు అడిగావా? లేదు. నీకు హక్కు ఉందా? లేదు. దానికి అది గ్రేస్ అనే మాటకు అర్థం. అందుకనే వాటికి గ్రేస్ మార్క్స్ అని అన్నారు. ఉచితంగా చేర్చబడ్డాయి, నువ్వు అడగకుండా చేర్చబడ్డాయి. అయితే ఒక మాట చెప్పమంటారా, గ్రేస్ మార్క్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటో మీకు చెప్తాను. స్వీకరిస్తేనే అది మీకు వస్తాయి. నాకు వద్దు అంటే గాన్. నెంబర్ 1. రెండోది, 34 5 మార్కులు కలిపితే ఎంత వస్తాయి? కానీ 39 ఎవరు? 35 ఇస్తారు. 32 5 కలిపితే 37, కానీ ఎవరు? 35 ఇస్తారు. 37కి 5 కలుపుతారు. ఇలా ముగ్గురులో అతి ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎవడు? అదే విషయం. అందుకే నేను పౌలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను దరిద్రం రా బాబు, 0 మార్కులు వచ్చాయి, అందుకే 35 కలిపేశారు నాకు. ఎంత గొప్ప చూడు. నౌ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఎవరైనా క్రీస్తునందున్నట్లయితే ఏ వ్యత్యాసం లేదు. కొంతమంది నేను ఒకప్పుడు బాపన ఉండండి, నేను ఒకప్పుడు అదండి, ఒకప్పుడు ఇదండి. నువ్వు గతంలో ఏదైతే నాకేమయ్యా, ఇప్పుడు మాత్రం 35 నీకు. అవునా కదా? గతంలోకి వెళ్ళిపోవడం ఎందుకని? నేను ఒకప్పుడు తాగుబోతున్నానండి, నేను ఒకప్పుడు బాగా తిరిగానండి, ఒకప్పుడు అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి, ఓకే. బట్ వన్స్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత డిఫరెన్స్ లేదు. నో లుక్ ఎట్ దిస్. మీ లైఫ్లో ఆ డిఫరెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారా? క్యాస్ట్ బేసిస్లో కానీ, స్టేటస్ బేసిస్లో కానీ, మీకున్న స్పిరిచువల్ బేసిస్లో కానీ, స్టేటస్ గురించి వాడికంటే నేను ఎక్కువ, దానికంటే నేను ఎక్కువ అని అనుకుంటున్నావంటే నువ్వు ఇంకా పాస్ అవ్వలేదని అర్థం. అది విషయం. మనంతటా మనం పాస్ అయినవాడు ఎవడు లేడు, అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పాస్ మార్క్ పొందలేదు. బాగా అర్థం చేసుకోవాలంటే దేవుడు అనుగ్రహించు పాస్ మార్క్ పొందలేదు. అయితే దేవుడు కృప చూపిస్తే ఆ పాస్ మార్క్లోకి వెళ్తాం. ఎవ్వరు ఆ కృపను ఆస్వాదించిన, ఆ కృపను అనుభవించిన, ఆ కృపను స్వీకరించిన, గుర్తుపెట్టుకోండి, ఉచితంగా నాకు ఇవ్వబడింది. నాకు యోగ్యత లేకపోయినా ఇవ్వబడింది, నేను అడగకపోయినా ఇవ్వబడింది. కేవలం నేను స్వీకరించాను. కాబట్టి యూ విల్ బి హ్యావింగ్ దట్ గ్రాటిట్యూడ్. ఆ యొక్క కృతజ్ఞత భావం ఉంటుంది, ఆ భయం ఉంటుంది. పౌలు అందుకే ఈ మాట చెప్తున్నాడు. నా గత లైఫ్ గురించి చెప్పాలంటే నేను అందరికంటే దరిద్రుణ్ణి, హింసించినటువంటి వాడిని. కాబట్టి నా మీద మ్యాక్సిమం కృప చూపించబడింది. కాబట్టి ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అని అంటున్నాడు. దేవుని యొక్క కృప. ఆ స్పందన నీ జీవితంలో వచ్చినట్లయితే, ఆ కృపను నువ్వు పొందినటువంటి వ్యక్తివైతే, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు నీ జీవితంలో నువ్వు అనుభవించినటువంటి వ్యక్తివైతే, ఆ స్పందన నీకు ఎలా తెలుస్తుంది? 2 things you will definitely have in your life. అవి మీ జీవితంలో ఉన్నాయో లేవో చూద్దాం. ఒకటి, యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాబట్టి ఆ పునరుద్ధానం యొక్క శక్తి నేను అనుభవించగలుగుతాను. ఐ వాంట్ టు గివ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 man, ఒక వ్యక్తి గురించి. ఈ వ్యక్తి పేరు మీకు తెలియకపోవచ్చు, ఈ వ్యక్తిని బహుశా మీలో ఎవ్వరూ చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ వ్యక్తి చేసిన పనిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, కళ్ళున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చూసి ఉంటారు. ఏంటి అనంటే, మనం రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు చిన్న పిల్లలు సరిగ్గా రాయటం రాని వాళ్ళు ఉంటారు సార్. అలాంటి బాడీలో రోడ్డు మీద, గోళ్ల మీద ఎక్కడైనా యేసు రక్తము ప్రతి పాపం నుండి రక్షించును అని ఎక్కడైనా రాయటం చూసారా? అది అందంగా ఉండదు. చిన్నపిల్లలు వంకర టింకరగా రాస్తారే అలాగా. భారతదేశం అంతా ఒకసారి తిరిగి, ఆంధ్ర రాష్ట్రం అంతా 5 సార్లు తిరిగి,
అలాగ వాక్యాన్ని రాసినటువంటి వ్యక్తి పేరు ముంగండ శాంతారావు. ఒక ఆయన ముంగండ శాంతారావు, కృష్ణా జిల్లా అవనిగడ్డ. జనవరి 15వ తారీఖున ఆయన చనిపోయాడు. మొన్న జనవరి 15వ తారీఖున. ఆయన చాలా నిరుపేద. ఆయనకు ఒక డొక్కులో సైకిల్ ఉంటుంది, భార్య పిల్లలు ఎవరూ లేరు. ఆ సైకిల్కి ముందు ఒక బుట్ట, ఆ బుట్టలో బైబిలు, కొన్ని కరపత్రాలు, ఒక లుంగి, ఒక టవలు. వెనకాల ఒక పెద్ద బుట్ట, ఆ బుట్టలో రంగు డబ్బాలు, ఒక కిరసనాయిల్ స్టవ్, ఒక చిన్న డేక్షా. ఇది ఆయన దానితో మొత్తం భారతదేశం అంతా తిరిగేశాడు. ఆయన తిరిగి భారతదేశం అంతా ఒకసారి, ఆంధ్ర రాష్ట్రం అంతా 5 సార్లు తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భాషలో కూడా వాక్యాన్ని రాశాడు. ప్రతి భాషలో నేర్చుకొని, ఆ భాష ఎలా రాయాలో నేర్చుకొని అలా రాసుకుంటూ వెళ్ళాడు ముంగండ శాంతారావు. ఆయన భీమవరంలో మా అత్త మామగారి ఇంట్లో ఒక 4 రోజులు ఉన్నాడు ఆయన. ఎందుకని ఆ ప్రాంతంలో వాక్యం రాయడానికి ఉన్నప్పుడు ఆయన ఒకరోజు గంజన్నం తింటున్నాడు. ఆయన గంజన్నం తింటా అంటే, సార్ పచ్చడన్న వేసుకొని తినపోయారా సార్, అడిగితే కూర పెట్టేవాళ్ళు కదా సార్, లేదా మీరు కూర వండుకోవచ్చు కదా ఇలా అన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ నిమిషానికి 140 మంది చచ్చిపోతున్నారు సార్, కూర కోసం అడిగినా కూర వండుకోవడానికి ప్రయత్నం చేసిన పావు గంట పట్టుద్ది సార్, పావు గంటలో ఎంతమంది చచ్చిపోతారు ఆలోచించాం సార్, పావు గంటలో యేసు పాపము ప్రతి వ్యక్తిని రక్షించును అనే వాక్యం రాసేయగలుగుతాను సార్, దాన్ని చదివి ఎంతమంది రక్షింపబడతారు? రక్షణ అనుభవించినటువంటి వ్యక్తి యొక్క తాపత్రయం అలా ఉంటుంది, ఇతరులకు చెప్పాలి అని. నేను చెప్పకుండా ఉండలేను, ఐ కెనాట్ బట్ సే టు అదర్స్, ఇతరులకు నేను చెప్పాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది. మరియా, మగ్దలేని మరియా, యేసు ప్రభు కనబడి, అమ్మా నేను తిరిగి లేచాను శిష్యులకు చెప్పు అంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. వెళ్ళి చెప్పిందా లేదా, అయ్యా పేతురు, యోహాను, యేసు ప్రభు తిరిగి లేచాడు. When you encounter the power of resurrection, your mouth cannot be shut. పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించినప్పుడు నోరు మూసుకోలేవు, నువ్వు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడాల్సిందే. యు హ్యావ్ టు షేర్ విత్ అదర్స్, ఇతరులతో చెప్పకుండా ఉండలేవు. నా ఎగ్జాంపుల్ చెప్పంటారా, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చచ్చిపోయాడు అని తెలిసిన తర్వాత ఏ బుద్ధిమాలినోడు ఆయన దుప్పటి పడుకుంటాడా చెప్పండి? పడుకుంటాడా? పడుకోలేడు, నిద్ర పట్టదు. ఎందుకంటే తర్వాత రోజు ఏం చేయాలో తెలియదు, మనకి ప్రోగ్రాం లేదు. పరీక్ష ఉంటే కనుక ఒక ప్లాన్ ఉండేది, పరీక్ష లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి సచ్చినట్టు రాత్రి అందరికీ తిరగాల్సిందే. మీకు నమ్ముతారు లేదో, 11 గంటల నుంచి 3 గంటల లోపల నా క్లాస్లో మొత్తం 38 మంది స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అరే రేపు పరీక్ష లేదురా అని 2 గంటలకు వచ్చి పడుకున్నాను. అందరికీ చెప్పేదాకా నాకు నిద్ర పట్టలేదు. ఇంతకంటే క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేను. ఒక్క రోజు ఎగ్జామ్ పోస్ట్ పోయిన్ అయినందుకు రాత్రి నిద్ర పట్టకుండా ప్రతి వాడికి చెప్పడానికి ఇష్టపడితే, మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తే నోరు మూసుకొని ఎలా ఉండగలుగుతావు? హౌ కెన్ యూ కీప్ క్వైట్? ఎలా ఉండగలుగుతావు? నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే, ఎవ్వడికి చెప్పకుండా ఉన్నావంటే పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్నావు లేదు. అందుకే చచ్చిపోతే దెయ్యాలు వస్తాయేమో భయం నీకు. చచ్చిపోయేదాకా ఎందుకు సార్, బతుకున్నప్పుడే వస్తున్నాయి సార్ దెయ్యాలు అంటారేమో. ఒకవేళ మీ పక్కన మీ భర్త మీ భార్య ఉంటే భలేవాళ్ళు సార్, ఇదే దెయ్యం సార్, ఈడే దెయ్యం సార్ అంటారు. మన బతికే అలా ఉంటే, మన యొక్క యాటిట్యూడే అలాగుంటే, జాయ్ ఆఫ్ రిజరెక్షన్ ఎక్కడ ఉంటుందండి? వీ డోంట్ హ్యావ్ జాయ్ ఆఫ్ రిజరెక్షన్. దిస్ ఈస్ వన్. వీ కెనాట్ కీప్ క్వైట్, వీ హ్యావ్ టు స్పీక్ అవుట్ ద రిజరెక్షన్ పవర్. పునరుద్ధాన శక్తిని ఇతరులకు చెప్పకుండా ఉండలేం. ట్వైట్ ఎల్ మూడీ 9వ క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి ప్రతిరోజు ఇద్దరికి వ్యక్తిగతంగా సువార్త చెప్పకుండా పడుకోలేడంట. రాత్రి పడుకునే ముందు ఆయన ఏ ఇద్దరికి సువార్త చెప్పాడో వాళ్ళిద్దరి పేర్లు మననం చేసుకొని ప్రార్థన చేసి పడుకుంటాడు. ఒకరోజు రాత్రి 11:30కి నిద్రపోదామని మోకరించినప్పుడు బెడ్ పక్కన ఇలాగా, ఈరోజు ఎవరికి సువార్త చెప్పానంటే గుర్తురాల. నిజంగా ఆ రోజు బిజీగా ఉండి చెప్పలేదు. ఏం చేశాడు తెలుసా? వెంటనే బయట జోరు వర్షం వస్తుందంట, రెయిన్ కోట్ వేసుకొని ఒక గొడుగు నెత్తి మీద పెట్టుకొని గొడుగు సంకలో పెట్టుకొని వెళ్తున్నాడంట. ఎందుకు వెళ్తున్నాడంటే, బయటికి వెళ్ళంగానే ఎవడో వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాడంట. సార్ మీకు గొడుగు కావాలా అన్నాడంట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అన్నాడంట.
అంటే ఏదో చెప్పాడంట. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను సార్ అన్నాడంట. ఉత్తినే ఈయన ఎక్కడ పని పోవట్లేదు, ఆడి పక్కన నడవాలి. గుడికి ఇచ్చాడు కదా ఈయన, కాబట్టి సచ్చినట్టు ఇటు మాటలు వినాల్సిందే ఆడు. సో సువార్ చెప్పాడంట కాలనీకి వెళ్ళే లోపల. వాడు వినేశాడు. వినేసిన తర్వాత ఇక వాడు అవునని లేక కాదని లేక గొడుగు మడత పెట్టి ఇచ్చేశాడు. సరే మళ్ళీ అటు నుంచి ఇటు వస్తున్నాడు, ఇంకోటి కనబడ్డాడు, వాడికి కూడా ఇది ఇచ్చేశాడు. వచ్చేసిన తర్వాత ఇదే మా ఇల్లు అని అన్నాడంట. అప్పుడు వాడి చిరాకెత్తి అన్నాడంట, ఏమయ్యా నీకు వేరే పని లేదా, ఇలాగ అర్ధరాత్రి అటు ఇటు తిరుగుతూ ఇలాగ యేసుప్రభు గురించి చెప్పడానికి? ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అని అంటే డిఎల్ మూడి నవ్వుతూ దట్ ఈస్ మై బిజినెస్ సార్ అన్నాడట. సువార్త చెప్పడం నా యొక్క వ్యాపారం సార్ అన్నాడు. దట్స్ మై బిజినెస్, దట్స్ మై లైఫ్, అది నా జీవితం. ఆయన నేను నమ్ముతున్నాను కాబట్టి. రిజరెక్టెడ్ పవర్. ముంగండ శాంతారావు గారి జీవితంలో 2 more things ఐ వాంట్ టు షేర్. ఆయన రిజరెక్టెడ్ పవర్ నమ్మాడు కాబట్టి గోడ మీద వాక్యం రాయడానికి ఇష్టపడ్డాడు. పంజాబ్కి హర్యానాకి మధ్యన వాక్యం అందించడానికి వెళ్ళాడు, అదే వాక్యం రాయడానికి. వాళ్ళ భాష ఈయనకు అర్థం కాదు. అయితే నెక్స్ట్ గ్రామం ఎంత దూరం అని అంటే ఏదో కిలోమీటర్లు చెప్పారంటే ఈయనకు అర్థం కాల. దగ్గరే అనుకొని సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. రాత్రి 10 అయిపోయింది, 11 అయిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో నుంచి వెనక్కి రావడానికి బోల్ టైం పట్టుద్ది, ముందుకెళ్ళటానికి ఎంత టైం పట్టుద్దో తెలీదు. అడవి మధ్యలో ఉండిపోయాడు. జంతువుల యొక్క శబ్దాలు వినబడతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. 11 అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు ఆయన సైకిల్ స్టాండ్ వేసేసి ఆయన దగ్గర ఒక కర్ర ఉంటుంది, పెయింట్ వేయడానికి ఉపయోగించే కర్ర. ఆ కర్రతో ఒక పెద్ద సర్కిల్ గీసేసి మధ్యలో మోకరించి, ప్రభా నువ్వు పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడివి, నువ్వు సజీవుడివి, నేను ఇక్కడ పడుకుంటా, ఈ గీత దాటి ఏ జంతువు రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే అని పడుకుని నిద్రపోయాడంట అడవిలో. పొద్దున్న లేచేటప్పటికి ఏనుగు, సింహం, ఎలుగుబంటి, పాము అచ్చులున్నాయి ఇసుక మీద. అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు వచ్చిందంట. ఈయన అడగలేదు, పెట్టలేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సారీ, అప్పుడు సైకిల్ కూడా లేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాష్ట్రం దాటి వెళ్తే సైకిల్ కూడా ఉండదంట. డబ్బాలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే ఆ కారు వాళ్ళు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారంట. వస్తే కారు ఎక్కుతావా అన్నారంట. ఎక్కుతానన్న. ఎక్కడికి వెళ్తున్నావు అన్నారంట. ఈ ముందుకు వెళ్తున్నాను ఊరు అన్నాడంట. సరే ఏంటి నీ పని ఏంటంటే యేసు ప్రభు గురించి వార్త రాస్తూ ఉంటానని తనకు వచ్చినటువంటి హిందీ భాషలో చెప్పాడంట. యేసు ప్రభు నిజంగా దేవుడైతే, ఆయన పునరుద్ధాన శక్తి కలిగినటువంటి వాడివైతే, నువ్వు చెప్తున్నట్లుగా శక్తి సంపన్నుడైతే నీకోసం ఏం చేశాడయ్యా అని అన్నాడంట. నీకోసం ఆయన వచ్చాడా, నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాడా అంటే వచ్చాడు సార్ అన్నాడంట. ఎక్కడ వచ్చాడు అన్నాడు. మీరు వచ్చారుగా అన్నాడంట. అంటే మేము రావటం ఏంటన్నాడు. నేనేమన్నా కారు ఆపానా, ఎక్కించుకోండి అని అన్నాను నేను. మీరే ముందుకెళ్ళి వెనక్కి వచ్చారు, మీరు రిక్వెస్ట్ చేస్తే ఎక్కాను నేనేమన్నా అడిగాను మిమ్మల్ని. మీరు అప్పటికి ఎక్కేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను డబ్బులు ఇమ్మంటే ఇవ్వలేను సార్ అని అన్నాను. మీరే ఎక్కించుకున్నారుగా, మీరు ఎందుకు ఎక్కించుకున్నారు? అసలు ముందుకెళ్ళిన వాళ్ళు వెనక్కి రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఆడికి పెచ్చెక్కిందంట ఆడికి. సరే కానీ రాత్రి ఎక్కడ పడుకున్నావంట? అడవిలో పడుకో. అడవిలోనా? నీకేం అవ్వలేదా? ఏమలేదు, గండ్రం గీతకేసి మధ్యలో పడుకున్నాను అంట. ఇక వాళ్ళకు వణుకు పుట్టుకొచ్చింది. సార్ నేను రాత్రి ఏమైనా తిన్నావా అన్నారంట. లేదు సార్. నేను మధ్యాహ్నం? లేదు సార్. నేను పొద్దున్న? లేదు సార్. దగ్గరికి వెళ్ళిన హోటల్లోకి వెళ్ళి ఏం కావాలన్నారంట. నాకు రోటీ దాల్ కావాలన్నారంట. 2 రోటీ ఇచ్చేసారంట, గబగబా తినేసాడంట. ఇంకా కావాలన్నారు, పెడితే తింటా అన్నాడంట. ఇదే దొరికింది కదా 6 రోట్లు తినేసాడంట. మళ్ళీ ఎప్పుడు దొరుకుద్దేమో అన్నట్లు. అయిపోయిన తర్వాత వాళ్ళు ముగ్గురు వాళ్ళ పర్సుల్లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి ఒక ఆయన కార్డు ఇచ్చాడంట. నువ్వు పూణే కనుక వస్తే నాకు ఫోన్ చేయి అని కార్డు ఇచ్చాడంట. అతను వెళ్ళిపోయిన తర్వాత ఎవడా అని కార్డు చూస్తే శివసేన వైస్ ప్రెసిడెంట్ మహారాష్ట్రకి. ఫ్రెండ్స్, ఇది పవర్ ఆఫ్ రిజరెక్షన్ అంటే. ఇది ఓ తెల్ల బట్టలు వేసుకొని చర్చిలో ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోతే కాదు. అంటే మీరు వేసుకున్నందుకు నాకు తప్పేం లేదు, నాకు లేదని గిల్టీ ఫీలింగ్ కూడా లేదు, చెప్తున్నా. ఇట్స్ గుడ్. బట్టలతో పాటు బతుకు కూడా మారాల. దట్స్ వాట్ ఐ మీన్.
ఒకవేళ అది మారకపోతే ఏమి లాభం? అతను ఎవరో కూడా మీకు తెలీదు, ముంగండ శాంతారావు ఎవరో కూడా మీకు తెలియదు. బట్ సీ ద పవర్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితం ఎంత శక్తివంతమైందో చూడండి. వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించినట్లయితే, ఒకటి నోరు మూసుకొని ఉండలేవు, రెండోది చేతకాని వాళ్ళలాగా ఉండలేను. యూ విల్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్, యూ విల్ హ్యావ్ ఎన్ అడ్వెంచరస్ లైఫ్. శక్తివంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. అది ఉందా నీకు? థర్డ్గా, దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్. నిన్న రాత్రి మా మమ్మీ గురించి చెప్పాను, ఈరోజు మా డాడీ గురించి చెప్పాలనుకుంటున్నాను. విత్ దాట్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్. ద పవర్ ఆఫ్ రిజరక్షన్, మా డాడీ ఎలా నమ్మారు అని అనటానికి. మా మమ్మీ చనిపోయిన 1 yearకి మా డాడీ చనిపోయారు. మా మమ్మీ April 9th, 2000లో చనిపోయారు. మా డాడీ May 21st, 2001లో చనిపోయారు. నేను 7 days ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో మాట్లాడటానికి పూణే వెళ్ళాను. May 21st అవుతుంది ప్రోగ్రామ్, కానీ 20th నా కోర్స్ అయిపోయింది, నేను చెప్పాల్సిన కోర్సు. కన్వీనర్ని అడిగాను, సార్ నేను వెళ్ళిపోతాను సార్, నేను నా వైఫ్ అని అన్నాం. సార్ ట్రైన్ టికెట్స్ దొరుకుతాయి అన్నాడు. పర్లేదు సార్, తత్కాలు ట్రై చేస్తాను అని ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను. మా డాడీ మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నారు. హీ వాజ్ 86 ఆ టైంలో. వెళ్ళి అక్క తలుపు కొడితే మార్నింగ్ 6:30కి తలుపు తీసి, అరే అప్పుడే వచ్చేమంటారు, రేపు వస్తా అన్నావు కదా అని అన్నది. అంటే నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే, షాక్ తిన్నారు వాళ్ళు. అయితే నేను లోనికి వెళ్ళేప్పటికి డాడీ బ్రష్ చేసుకుంటా ఉన్నారు. షాకింగ్గా నాకు అనిపించింది ఏంటి తెలుసా, అక్కకి నన్ను చూస్తే షాకింగ్ అనిపించింది, నాకు మా డాడీ డైలాగ్ వింటే షాకింగ్ అనిపించింది. ఎలాగంటే బ్రష్ చేసుకుంటూ చూసు, నువ్వు వస్తావు నాకు తెలుసా అని అన్నారు. అరే ఇది ఎక్కడ తలనొప్పి. ఐ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసాం 1 o'clockకి. 3 o'clockకి డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను అర్జెంటుగా గుంటూరు వెళ్ళాలి, ప్రేయర్ చేయండి అని అన్నాను. అంటే మా డాడీ ఫర్ ద ఫస్ట్ టైం అన్నారు, నువ్వు చేయరా ప్రేయర్ అని అన్నారు. ఎందుకన్నారు తెలీదు, డాడీని ఎదిరించలేక ప్రేయర్ చేసేసాను. ప్రేయర్ చేసిన తర్వాత డాడీ సెకండ్ థింగ్ హీ డిడ్ విచ్ వాజ్ వెరీ స్టన్నింగ్, నా నెత్తి మీద చెయ్యేసి బ్లెస్ చేశారు. అయిపోయిన తర్వాత, రై ఫైట్ ఫర్ ద లార్డ్, ఇది మా డాడీ అన్నటువంటి మాట, ఫైట్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం పోరాడరని. డాడీ వాట్ ఈస్ దిస్, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకు భయం వేసింది, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అరే ఇట్స్ ఆల్ ఓవర్ రా, ఇట్స్ ఫినిష్డ్, అంత అయిపోయిందిరా, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది, ఓకే ఫైట్ ఫర్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఇది 3:20కి అన్నారు మా డాడీ. నేను అప్పుడు ఆటో ఎక్కి సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళా. 4 o'clockకి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కా. 4:03కి నా ట్రైన్ ప్లాట్ఫామ్ దాటుతుంది. మా అక్క ఫోన్ చేసింది, చెవులో ఫోన్ పెట్టుకున్నా, డాడీ ఇప్పుడే చనిపోయారు అన్నది. అండ్ హిస్ ఫైనల్ వర్డ్ వాజ్ దిస్, ఇట్స్ ఆల్ ఓవర్, ఇట్స్ ఫినిష్డ్, అండ్ హీ బ్లెస్డ్ మీ అండ్ సెంట్ మీ. డోంట్ యూ థింక్ హీ సెన్స్డ్ the death is coming? Was he worried? No. Was he tensed up? No. He was happy to go to heaven, and he blessed his son and went. I'm so proud. నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది to think about my mom and dad. మా మమ్మీ గురించి, మా డాడీ గురించి, మా మదర్ ఇన్ లా గురించి. God has immensely blessed me to give people who believed and exercised the power of resurrection. నా తల్లిదండ్రులు పునరుద్ధాన శక్తిని నమ్మారు, దాన్ని ఆస్వాదించారు. ఇక్కడున్నటువంటి మిమ్మల్ని నేను అడుగుతున్నటువంటి ప్రశ్న అది. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, మీరు నమ్ముతున్నారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, మీ యొక్క హృదయంలో దాన్ని అనుభవించినట్లయితే, ఆస్వాదించినట్లయితే 2 విషయాలు ఉంటాయి. ఒకటి, మీరు నోరు మూసుకొని ఉండలేరు. రెండోది, ఆయన శక్తిని అడ్వెంచరస్గా వాడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది మీ జీవితాల్లో ఉందా? ఒకవేళ లేకపోతే, అగైన్ ఐ వాంట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ అండ్ ఐ వాంట్ టు క్లోజ్. అండ్ యు నో వాట్స్ దట్ క్వశ్చన్? మీరు చచ్చిపోతే దేవదూతలు వస్తారా, దెయ్యాలు వస్తాయా? థింక్ అబౌట్ దాట్. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం పాటు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం చనిపోయారు. లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఇది సువార్త. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఇది సత్యం. ఆయన కృపను ఆస్వాదించి మన జీవితంలో మార్పును మనం చవి చూడగలగటం, ఇది స్పందన. మొదటి 2 మీకు తెలిసిందే, 3వది మీ జీవితంలో ఉన్నదా? హ్యావ్ యూ రెస్పాండెడ్ టు ద గాస్పల్? హ్యావ్ యూ రెస్పాండెడ్ టు ద ట్రూత్? సత్యానికి స్పందించావా? సువార్తకు స్పందించావా?
స్పందించకపోతే మూర్ఖత్వం అంటారు దాన్ని, బుద్ధిహీనత అంటారు దాన్ని. అలాంటి మూర్ఖత్వంలో మీరు ఉండకూడదని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. చావు ఖచ్చితం అందరికీ. ఎవరైతే పునరుద్ధాన శక్తిని ఆస్వాదిస్తారో వాళ్ళ యొక్క మరణము శక్తివంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, నిరీక్షణతో కూడిందే ఉంటుంది. మరి నీ బతుకు ఎలా ఎండ్ అవబోతున్నది ఒక్కసారి ఆలోచించు. పునరుద్ధాన శక్తిని నువ్వు ఆస్వాదిస్తున్నట్లయితే, అనుభవిస్తున్నట్లయితే దాన్ని ఇతరులకి చెప్పగలుగుతున్నావా? జీవితంలో అనుభవించగలుగుతున్నావా? మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మా పాపాల కోసం చనిపోయావు, లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచావు. ఆ సత్యాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, అంగీకరిస్తారో వారి జీవితంలో మార్పు ఉండాలి ప్రభా. ఒకవేళ మార్పు లేనటువంటి జీవితం మాకున్నట్లయితే నీ పునరుద్ధాన శక్తిని నేను ఇంకా అనుభవించలేదని అర్థం. యేసయ్య, ఈరోజైనా మా జీవితంలో దాన్ని అనుభవించగలుగుటకు, ఆ అనుభూతి నిత్యము మాలో ఉండగలుగుటకు కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను.